నమస్కారం. ఈరోజు సుఖీభవలో పిల్లల మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందా, వేవిళ్ల బాధలా, అయితే మీ గర్భం సురక్షితమే. మధుమేహులు చురుగ్గా కదలండి. చేతిలో తాళాలు పెడితే ఫిట్స్ తగ్గుతాయా? ఇంకా హెల్త్ టిప్. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పెద్దల్నే బాగా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇక పిల్లల్నైతే చెప్పాల్సిన పని లేదు. మూత్రంలో మంట, చురుకుమనే పోట్లు, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం అనేవి పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తాయి. స్కూల్లో ఎక్కువసేపు మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకుంటూ ఉంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, నీళ్లు తాగే అలవాటు తక్కువగా ఉన్నప్పుడు సహజంగానే పిల్లల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్ర సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో మూత్ర సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ప్రస్తావన రాగానే అవి స్త్రీలలోనే ఎక్కువగా వస్తాయని అనుకుంటాం. అది నిజమే. అయితే ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో కూడా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో పిల్లలు మూత్ర విసర్జన ఆపుకుంటూ ఉంటారు. టీవీ చూసేటప్పుడు, ఫోన్లో ఆడేటప్పుడు యూరిన్కి వెళ్తే టైం పోతుందని వెళ్లకుండా ఉంటారు. మరీ ఆగకపోతే ఒకవేళ వెళ్ళినా మొత్తం బ్లాడర్ ఖాళీ చేయకుండా సగమే వెళ్ళి వస్తుంటారు. టీవీలు, మొబైల్ చూసేటప్పుడు దృష్టి అంతా దానిమీదే ఉంటుంది. ఇక శరీరం గురించి పట్టించుకోరు. మరీ ఆపుకోలేకపోతే తప్ప వెళ్లరు. స్కూల్లో కూడా మూత్ర విసర్జన చేయకుండా ఆపుకుంటారు. సాధారణంగా పిల్లలకు స్కూల్లో బాత్రూములు నచ్చవు. దాంతో మూత్ర విసర్జనకి వెళ్లడాన్ని ఇంటికి వచ్చే వరకు వాయిదా వేస్తుంటారు. రాగానే హడావిడి చేస్తారు. రోజంతా బ్లాడర్ నిండిపోయేసరికి ఇంటికొచ్చాక మూత్ర విసర్జన సాఫీగా రాదు. కొంచెం కొంచెం ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. నీళ్లు కూడా ఎక్కువగా తాగరు. ఈ కాలం పిల్లల్లో జంక్ ఫుడ్ తినే అలవాటు కూడా ఎక్కువ. దీంతో పిల్లలకు యూరిన్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణంగా వస్తున్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీకి, యూరిన్ పోయే ట్యూబ్ యూరెటర్స్కి, మూత్రం సంచి బ్లాడర్ అనేసి, లేదంటే మూత్రం పోయే దారి యూరిత్రా అంటాము. వీటికి ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. వీటిల్లో బ్యాక్టీరియా లోపల ఎంటర్ అయ్యేసి బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యిందంటే అప్పుడు ఆ ఏరియాకి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒక పేరెంట్కి ఎట్ట తెలుస్తుందంటే అది బేబీకి ఫీడింగ్ సరిగా తీసుకోరు, ఫీవర్ ఉండొచ్చు, వామిటింగ్స్ ఉండొచ్చు. చిన్న బేబీస్కి ఒక్కొక్కసారి లూస్ మోషన్స్ కూడా ఉండొచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు. కొంచెం పెద్ద పిల్లలకి ఎట్ట వస్తారంటే వాళ్ళు యూరిన్ పోయేటప్పుడు నొప్పి, మూత్రం పోయే ద్వారిలో నొప్పి అని చేపట్టుకొని ఏడుస్తారు. యూరిన్కి అప్పుడప్పుడు వెళ్తారు, 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి పరిగెత్తి బాత్రూమ్కి వెళ్తారు. ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ కూడా ఉండొచ్చు, బేబీస్కి ఫీవర్ ఉండొచ్చు, అండ్ ఒక్కొక్కసారి వామిటింగ్స్, ఫుడ్ సరిగా తీసుకోకుండా ఉండొచ్చు. పిల్లలు ఈలాగా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేసి ప్రజెంట్ చేయొచ్చు. మనకి బేబీకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎట్టుందని తెలుస్తుందంటే మనం యూరిన్ టెస్ట్ చేయాలండి. దాంతోపాటు యూరిన్ని కల్చర్ టెస్ట్ పంపిస్తాం. ఇది ఒక 3 days అవుతుందండి రిపోర్ట్ వచ్చేదానికి. దీంతో వచ్చేసి బ్యాక్టీరియా ఎట్ట గ్రో అవుతుంది, ఏ బ్యాక్టీరియా గ్రో అయింది, దాని ప్రకారంగా బ్యాక్టీరియాకి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అనేసి మనం టెస్ట్ చేయాలండి. సో యూరిన్ శాంపుల్ తీయాలంటే ఒక బేబీకి యూరిన్ పోయే ద్వారిని మనం వాటర్తో వాష్ చేసేసి ఆ శాంపుల్ బాటిల్ ల్యాబ్లో నుంచి తీసుకొని వచ్చి బేబీ యూరిన్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ యూరిన్ మనం కలెక్ట్ చేయకూడదండి. మధ్యలో ఉండే యూరిన్ని మనం శాంపుల్ బాటిల్తో కలెక్ట్ చేసి వేరెక్కడ ముట్టుకోకూడదండి చర్మం పైన. అన్నాక ఆ శాంపుల్ని ఇమీడియట్గా ల్యాబ్కి వితిన్ 1/2 hour to 1 hour లోపల తీసుకొని వెళ్తే మనకి అప్పుడు కరెక్ట్ రిపోర్ట్ వస్తుందండి. యూరిన్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియా గ్రో అయింది, అది కూడా బ్యాక్టీరియా 1 lakh colony units per ml గ్రో అయిందంటే అప్పుడు విత్ ఫీవర్ అంటే సిగ్నిఫికెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అని అనుకునేసి ట్రీట్మెంట్ అయిపోయినాక మనం మిగతా పరీక్షలు చేయాలండి. ట్రీట్మెంట్ మనం ఐవీ అన్న ఓరల్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలి. ఓరల్ యాంటీబయాటిక్స్ ఫీవర్తో తగ్గిందంటే మనం కంటిన్యూ చేస్తాం. ఫీవర్ తగ్గట్లేదు అంటే మనం అట్లీస్ట్ 1 week వరకు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలండి. ఏం పరీక్షలు చేయాలి ఇన్ఫెక్షన్ తగ్గినాకంటే మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలా. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే కిడ్నీ వాపు ఉందా, ఏమైనా యూరిన్కి పోయే ట్యూబ్స్లో వాపు ఉందా, బ్లాడర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకునేసి దాని తగినట్టుగా నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. బై ఛాన్స్ కిడ్నీ స్వెల్లింగ్ ఉంది అని ఒక్క పక్కనే ఉంది అంటే మనం అది కొంచెం కిడ్నీలో ఏదైనా అడ్డుపడిందా అనేసి మనం దానికి తగినట్టుగా డిఎంఎస్ఏ, డిటిపిఎస్ స్కాన్లు చేయాలి. కొన్ని పిల్లలకి ఏమవుతుందంటే యూరిన్ పైన నుంచి కింద దిగినాక వాపస్ వెళ్ళిపోతుందండి పైకి. అది రీఫ్లక్స్ అని అంటాం.
రీఫ్లక్స్ వచ్చే పేషెంట్స్కి పద యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ మళ్ళీ కిడ్నీకి డైరెక్ట్కి వెళ్తాయి. అండ్ కిడ్నీకి వెళ్ళిందంటే కిడ్నీకి పద ఇన్ఫెక్షన్ అయిందంటే కిడ్నీలో పుండైపోయి స్కార్ వచ్చేస్తుంది అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో మనం ఈ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయాలి. సో ఉందా లేదా అని చూడాలంటే MCUG టెస్ట్ చేస్తాం. దీనికి పేషెంట్కి యూరిన్ పోయే దారిలో మనం ఒక ట్యూబ్ వేసి IV కాంట్రాస్ట్ మందు ఎక్కిస్తాము. అండ్ బేబీ యూరిన్ వెళ్ళేటప్పుడు మనం ఎక్స్రేస్ తీసి చూస్తాం. అప్పుడు మనకి యూరిన్ ఏమైనా కిడ్నీకి వెళ్తుందా లేదా అని మనకు తెలుస్తుందండి. అండ్ దానికి డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయి. లో గ్రేడింగ్స్కి వచ్చేసి మనం ఒట్టి యాంటీబయాటిక్స్ మందులతో ట్రీట్మెంట్ చేస్తాం. ఇది వచ్చేసి సొంతంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది బేబీకి. బేబీ పెరుగుతా హై గ్రేడింగ్ ఉంది, ఎక్కడ కిడ్నీ వాపు ఉంది, యూరిన్ ట్యూబ్ వాపు ఉంది అంటే ఈ పేషెంట్స్కి మనం కొన్ని రోజులు ఆగి చూడొచ్చు తగ్గుతుందా లేదా అనేసి. బట్ 50% పేషెంట్స్కి సర్జరీ అవకాశం ఉండొచ్చండి. అది మనం లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు, ఓపెన్ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. సాధారణంగా మన శరీరంలోని పేగుల్లో ఉండే ఈకోలి అనే బ్యాక్టీరియా ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లను కలుగజేస్తుంది. పిల్లల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మూత్రంలో మంట అనిపించటం, పదే మూత్రానికి వెళ్లాల్సి రావటం, చలితో కూడిన జ్వరం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటప్పుడు యూరిన్ టెస్ట్ చేయించటం, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు చేయించాల్సిన అవసరం పడవచ్చు. ఈ పరీక్షల ద్వారా ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకుని చికిత్స చేస్తారు. ఇలాంటప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు. అవసరాన్ని బట్టి లాక్జేటివ్స్ కూడా ఇస్తారు. వీటిని డాక్టర్ చెప్పినన్ని రోజులు తప్పనిసరిగా వాడాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా ప్రివెంట్ చేయాలి? సో ఫస్ట్ వచ్చేసి మనది బవల్ బ్లాడర్ హ్యాబిట్స్ నార్మలైజ్ చేయాలండి. వాటర్ చక్కగా తాగాల. ఒక చైల్డ్ వచ్చేసి మినిమం 1.5 లీటర్స్ నీళ్ళు రోజు తాగాలండి. ఎంత నీళ్ళు తాగుతున్నారని మనకి కరెక్ట్గా ఈ వాటర్ తాగేది సరిపోయిందా లేదా అని ఎట్ట తెలుస్తుందంటే యూరిన్ కలర్ చూడాలి. యూరిన్ వచ్చేసి వాటర్ కలర్ ఉందంటే అప్పుడు చైల్డ్ వచ్చేసి సరిపడగా వాటర్ తాగుతున్నాడా లేదా అని తెలుస్తుంది. మనం డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలండి. కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయాలి. కాన్స్టిపేషన్ కూడా ఏమవుతుందంటే మోషన్ది ఎక్కువ స్టాక్ అయిందంటే రెక్టంలో అప్పుడు యూరిన్ సంచి పైన పడేసి మనకి అప్పుడప్పుడు యూరిన్ ఫ్రీగా వెళ్ళరు బేబీ. అండ్ రెక్టమ్ నుంచి యూరిన్ డైరెక్ట్ బ్యాక్టీరియా యూరినరీ సిస్టంలో ఎంటర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ని కూడా మనం చూసుకోవాలి. అండ్ చైల్డ్ని వచ్చేసి మనం ఎవ్రీ 2 to 3 అవర్స్ ఒకసారి యూరిన్ వెళ్ళాలని చెప్పాలా. అండ్ యూరిన్ వెళ్ళినప్పుడు వాళ్ళు లాస్ట్ వరకు కంప్లీట్గా లాస్ట్ డ్రాప్ యూరిన్ వెళ్తున్నారా లేదా అని మనం చెక్ చేయాలా. చిన్నపిల్లలు వచ్చేసి టీవీ చూసేటప్పుడు గేమ్స్ ఆడుకునేటప్పుడు వాళ్ళు పరిగెత్తి యూరిన్ వెళ్ళేసి బయట ఫాస్ట్గా వచ్చేస్తారు. బట్ దానివల్లనే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పేరెంట్స్ని నిదానంగా ఉండి యూరిన్ ఫ్రీగా వెళ్ళారా లేదా అని చెక్ చేసి ఇంకొక 2 సార్లు ట్రై చేసి లాస్ట్ డ్రాప్ యూరిన్ వచ్చే వరకు చూడాలండి. డైపర్లో ఉండే బేబీస్కి వచ్చేసి డైపర్స్ని రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మారవాలండి. ఎవ్రీ 2 to 3 అవర్స్ మారవాలా. రెండేది వచ్చేసి అమ్మాయిలకి ఎస్పెషలీ వాళ్ళు టాయిలెట్లో చక్కగా పొజిషన్లో కూర్చుంటున్నారా లేదా అని చూడాలా. వాళ్ళు మోకాలు వచ్చేసి హిప్స్ పైన ఉండాలండి. కరెక్ట్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టుగా కూర్చుంటేనే అప్పుడు యూరినేషన్ వాళ్ళు ఫ్రీగా చేసి కంప్లీట్గా ఎంటీ చేయగలుగుతారు. లేదంటే అది సరిగా వెళ్ళలేదంటే యూరిన్ వజైనాలో ఎంటర్ అయ్యేసి దానివల్ల కూడా అమ్మాయిలకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చండి. ఇది పొజిషన్, వాటర్ హ్యాబిట్స్, మోషన్స్ ఫ్రీగా వెళ్ళేది ఇవన్నీ జాగ్రత్తగా చూసామంటే బేబీకి యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చండి. పిల్లల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే వారికి మూత్ర విసర్జన సక్రమంగా ఉండేటట్టు అలవాటు చేయాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి మూత్ర విసర్జనకి వెళ్లేలా చూడాలి. గంటకోసారి గ్లాసు నీళ్లు తాగేలా ప్రోత్సహించాలి. రోజుకి 1.5 లీటర్ల నీరు తాగించాలి. పండ్లు ఎక్కువగా ఇవ్వాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మెడిసిన్ అనే పత్రికలో ప్రచురితమైన వ్యాసం వేవిళ్ల బాధలు, గర్భం గురించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. పొద్దున్నే వేవిళ్ల బాధలకు అదుపులో ఉంచుకునేందుకు పథ్యాలు పాటిస్తారు, నిత్యం మందులు వాడుతూ ఉంటారు. ఇలా మనలో చాలా మంది చాలా తిప్పలే పడుతూ ఉంటారు. నిజానికి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి మందులు, ఆహార నియమాలతో పాటు చురుకైన జీవన సరళి కూడా ముఖ్యమే. నిత్యం కాసేపు వ్యాయామం చేయడం, చురుకుగా కదులుతుండడం ద్వారా షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెప్తారు డాక్టర్లు. చురుకైన జీవనశైలి మధుమేహులకు ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవనశైలిలో చేసుకునే మార్పులు, రోజువారీ వ్యాయామం ఈ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది.
హానికారక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు నియంత్రణలో ఉంటాయి. ఆందోళన తగ్గుతుంది. కండర పుష్టి పెరిగి ఎముకలు బలపడతాయి. ముఖ్యంగా ఇన్సులిన్ విడుదల స్థాయిలు క్రమబద్ధమవుతాయి. వ్యాయామం అంటే మరీ పెద్ద వ్యాయామాలేం చేయాల్సిన అవసరం లేదు. మెట్లు ఎక్కడం, తోట పని చేయడం, కారు కడగడం, ఇంటి పనులు చేయడం వల్ల కూడా క్యాలరీలు కరుగుతాయి. రోజు ఇంటి పనులు స్వయంగా చేయడం వల్ల క్యాలరీలు నియంత్రణలో ఉంటాయి. వారంలో 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారంలో 5 సార్లు 30 నిమిషాల పాటు నడిచినా చాలని చెబుతారు డాక్టర్లు. అయితే డయాబెటిక్ రెటినోపతి, కంటి సమస్యతో బాధపడేవారు ఎక్కువ బరువు ఎత్తే వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ వంటి వ్యాయామాలు చేయకుండా ఉండడమే మంచిది. ఇలా చేస్తే కంటిపై ఒత్తిడి పడే ప్రమాదం ఉంటుంది. అలాగే నాడులు బలహీనపడిన న్యూరోపతి సమస్య ఉన్నవాళ్లు, ముఖ్యంగా అరికాళ్లలో స్పర్శ తగ్గిన వారు కాళ్ల మీద ఒత్తిడి పడే వ్యాయామాలు చేయకూడదు. బదులుగా ఈత, యోగా వంటివి చేయటం మంచిది. ఇలా చురుకైన జీవనశైలిని అలవర్చుకుంటే మధుమేహంతో తలెత్తే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఫిట్స్ అనగానే మనలో చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎవరైనా ఫిట్స్తో బాధపడుతున్నప్పుడు వెంటనే వారి చేతుల్లో తాళాలు గుర్తు పెడుతూ ఉంటారు, నీళ్లు కుమ్మరిస్తూ ఉంటారు, చీపుళ్లతో కొడుతూ ఉంటారు. నిజానికి ఫిట్స్ వచ్చినప్పుడు ఇలాంటివేవి చేయకూడదని చెప్తారు నిపుణులు. ఇక ఫిట్స్ ఉన్న వాళ్ళు వాహనాలు నడపకూడదని, ఈత కొట్టకూడదని, కంప్యూటర్ల వాడకం తగ్గించాలని ఇలా ఎన్నో నమ్మకాలు మన దగ్గర కనిపిస్తాయి. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, ఏం చేయకూడదు మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం చెవులు పెట్టడం వంటివి చేయొచ్చా? మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు చాలామందికి అపోహలు ఉంటాయి. ఏం చేస్తారంటే ఫిట్స్ వచ్చినప్పుడు చేతికి కాలు చేయటం, లేదంటే చేతిలో తాళాలు పెట్టడం, లేదంటే నోట్లో ఏదన్నా గుడ్డలు కుక్కడం, లేదంటే కొంతమంది కొడతా ఉంటారు ఫిట్స్ వచ్చినప్పుడు. సో ఇవి చేయకూడదండి. అంటే ఫిట్స్ మనం చేతిలో తాళాలు పెట్టినా పెట్టకపోయినా, కాల్చినా కాల్చకపోయినా, నోట్లో గుడ్డ కుక్కినా కుక్కకపోయినా ఫిట్స్ ఎవరికైనా 1 నిమిషం నుంచి 2 నిమిషాల లోపే చాలామందికి ఫిట్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఏమనుకుంటారంటే చేతుల్లో తాళాలు పెట్టడం వల్లే తగ్గిపోయినాయి అని అపోహల్లో ఉంటారు. ఫిట్స్ వచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే చాలామంది విపరీతంగా ఇట్లా చేతులు కాళ్ళు కొట్టేసుకొని నేలకు కొరికేసుకుంటూ ఉంటారు. మీరు అలాంటప్పుడు ఏంటంటే ఫిట్స్ చేతులు తాళాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే చేయి తాళం ఒత్తుకుపోయి ఆ చేతి నుంచి బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, సెప్టిక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవేమీ చేయకూడదండి. ఫిట్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిట్స్ చాలామందికి 1 నిమిషం నుంచి 2 నిమిషాల లోపు తగ్గిపోతాయి. కొంతమంది ఏంటంటే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు స్పృహ కోల్పోతారు. చేతులు కాళ్ళు కొట్టుకోవటం 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు. 1 నిమిషం లోపు కానీ 2 నిమిషాల లోపు కానీ ఉంటుంది. స్పృహ మట్టికి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కోల్పోవచ్చు. ఎవరికైనా మనకి 2 నిమిషాల కంటే ఎక్కువ అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ ఫిట్స్ కనుక వస్తే, 2 నిమిషాల నుంచి 5 నిమిషాల కంటే ఎక్కువ వస్తే అవి సీరియస్ ఫిట్స్ అంటాం. దాన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం. అలాంటి వాళ్ళని మట్టికి కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి ఇమీడియట్గా. హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, న్యూరాలజిస్ట్ దగ్గరికి. అంతేకాకుండా అరగంట నుంచి 60 నిమిషాల లోపు వాళ్ళు మన సోయిలోకి వస్తారు. అలా కాకుండా మోర్ దాన్ 1 అవర్ కంటే ఎక్కువ, గంట కంటే ఎక్కువ వాళ్ళు మన సృహలోకి రాకపోతే కంపల్సరీగా ఫిట్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఫిట్స్ వస్తూ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం రోడ్డు మీద కానీ, బస్సులో ఉన్నప్పుడు కానీ, ట్రైన్లో ఉన్నప్పుడు కానీ ఎవరికైనా ఫిట్స్ రావచ్చు. సో ఆ ఫిట్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒకవేళ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఫిట్స్ ఆ వంట చేస్తున్నప్పుడు మన మదర్కో ఎవరికో ఫిట్స్ వస్తే ఆ వంట చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఇమీడియట్గా ఆ ప్లేస్ నుంచి బయటికి తీసుకొచ్చేసేయాలి ఆ పర్టికులర్ పర్సన్ని. అంతేకాకుండా ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఫిట్స్ వచ్చినాయంటే ఇమీడియట్గా ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి ఆ వ్యక్తిని పక్కకు తీసుకొచ్చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఫిట్స్ వచ్చినప్పుడు ఆ చెయ్యి కాలు కొట్టుకున్నప్పుడు మనం వారిని ఏం కదిలించకూడదు. కానీ వన్స్ చెయ్యి కాలు కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత ఒకవైపు సైడ్ పొజిషన్లో పెట్టేసేయాలి. సైడ్ పొజిషన్లో ఎందుకు పెట్టాలి అంటే, మనం ఆ నేల కొరుక్కున్నప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు కానీ, లేదు అంటే ఆ సెక్రీషన్స్ అన్నీ అంటే ఆ ఉమ్ము అవన్నీ ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలియకుండా సైడ్ పొజిషన్లో పడుకోబెట్టకపోతే జీర్ణాశయంలో నుంచి వచ్చిన సెక్రీషన్స్ అన్నీ మన లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళటం వల్ల యాస్పిరేషన్ జరిగింది, దాన్ని యాస్పిరేషన్ అంటాం.
ఈ జీర్ణాశయంలో ఇవన్నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవటం వల్ల ఆయాసం లాగా వచ్చేసి మన మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఫిట్స్ వచ్చిన ఇమీడియట్గా ఫిట్స్ వచ్చి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా సైడ్ పొజిషన్లో పడుకోబెట్టాలి. అంతేకాకుండా 5 నిమిషాల కంటే ఎక్కువ చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నా సరే, అరగంట నుంచి గంటలోపు మన స్పృహలోకి రాకపోయినా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫిట్స్ ఉన్నవాళ్ళు వాహనాలు నడపచ్చా, ఈత కొట్టచ్చా? ఫిట్స్ ఉన్నవాళ్ళు డ్రైవింగ్ ఎప్పుడు చేయొచ్చు అంటే మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఫిట్స్ వాళ్ళు ట్యాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఫిట్స్ వచ్చి ఉండకూడదు. అంటే ఈరోజు ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం వరకు కానీ 2 సంవత్సరాల వరకు కానీ మినిమం ట్రైన్ డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ అయితే మినిమం 1 to 2 years ఫిట్స్ రాకుండా ఉంటేనే వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు. అంతేకాకుండా స్విమ్మింగ్ కూడా అంతే. స్విమ్మింగ్ ఫిట్స్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ ఇంకా చేయకూడదా జీవితాంతం, అది తప్పు. 6 months నుంచి 1 year వాళ్ళకి ఫిట్స్ కనుక రాకుండా ఉంటే స్విమ్మింగ్ కంపల్సరీ వాళ్ళు ఫిట్స్ ఉన్నా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 yearలో కనుక ఫిట్స్ ట్యాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు రాకపోతే అప్పుడేంటి అంటే పక్కన ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు పక్కన ఉన్నప్పుడు మీరు హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ కూడా 1 year వరకు ఫిట్స్ రాకుండా ఉంటే డ్రైవింగ్ చేసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఫిట్స్ ఉన్న వాళ్ళు కూడా మనం డ్రైవింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిట్స్ మందుల వాడకం ఎలా ఉండాలి? ఫిట్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఏంటంటే ఈట్ ఆన్ టైం, అంటే టైంకి భోజనం చేయాలి, స్లీప్ ఆన్ టైంకి నిద్రపోవాలి, మినిమం 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అంతేకాకుండా ట్యాబ్లెట్స్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, 7ంటికి ఒక ట్యాబ్లెట్, సాయంత్రం 7ంటికి ఒక ట్యాబ్లెట్. సో కంపల్సరీగా ట్యాబ్లెట్స్ ఇన్ టైం వేసుకోవాలి. ఇప్పుడు 7ంటికంటే కరెక్ట్గా 7ంటికి 10 నిమిషాలు అటు ఇటుగా వేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 7ంటికంటే 10 నిమిషాలు అటు ఇటు ఇమీడియట్గా కంపల్సరీగా వేసుకోవాలి. కొంతమంది ఏమవుతుందంటే మార్నింగ్ 7కి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏమనుకుంటారంటే సరే మార్నింగ్ మర్చిపోయాం కదా ఈవినింగ్ ట్యాబ్లెట్ వేసుకుందాంలే అనుకుంటారు. అలా కాకుండా ఇమీడియట్గా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఆ ట్యాబ్లెట్స్ కంపల్సరీగా వేసుకోవాలి. అంటే 10ంటికైనా కానీ 11ంటికై కానీ, ఎందుకంటే మళ్ళీ ఎమ్మటనే ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఒకవేళ మర్చిపోయినా కానీ కంపల్సరీగా వేసుకోవాలి. ఫిట్స్ బాధితులు ఎందుకు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి? చాలామంది మందు తాగే వాళ్ళకి ఏమవుతుందంటే ఫిట్స్ కనుక ఉంటే ఆల్కహాల్ వల్ల కూడా ఫిట్స్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళు మందు తాగటం పూర్తిగా తగ్గించేసుకోవాలి. అవసరమైతే మానేయటం కూడా మంచిది. ల్యాప్టాప్, కంప్యూటర్, సెల్ ఫోన్ వాడకంతో ఫిట్స్ పెరుగుతాయా? ఫిట్స్ ఉన్న వాళ్ళు సెల్ ఫోను ఎక్కువసేపు చూసినంత మాత్రానో, లేదంటే ల్యాప్టాప్ ఎక్కువసేపు యూజ్ చేసినంత మాత్రానో, సిస్టమ్ ఎక్కువసేపు ముందు యూజ్ చేసినంత మాత్రానో ఫిట్స్ పెరిగే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటి అంటే కంటిన్యూస్గా మనం ల్యాప్టాప్ చూసినప్పుడు, సెల్ ఫోన్ చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి తలకాయ నొప్పి వల్ల ఇంకో కారణం వల్ల మనకి నిద్రలేమనేది జరిగే అవకాశం ఉంది. సో నిద్ర కనుక 6 to 8 hours కంప్లీట్గా పడుకోకపోతే ఫిట్స్ పెరిగే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటి అంటే సెల్ ఫోను సిస్టమ్ వాడకం కొంచెం తగ్గిస్తే మంచిది. ట్యాబ్లెట్స్ ఇన్ టైం వేసుకొని, ఇన్ టైం స్లీపు, ఇన్ టైం ఫుడ్, ఈ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఫిట్స్ని అరికట్టవచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు నాటు వైద్యాలు ఎంత ప్రమాదకరమో, ఫిట్స్తో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు నేతిలో వేయించిన 2-3 లవంగాలను బుగ్గన పెట్టుకుని చప్పరించండి. దగ్గు నుంచి సత్వరమే ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.